ఒకసారి ఒక పాట పాడతారు? రెడీ చేసుకున్నారా టీచర్ గారు? ఒక పాట పాడతారా? టీచర్ తీసుకొని నువ్వు అక్కడ ఇచ్చిరాపు. ఇద్దరు కలిసి
పాడు అబ్బాయి, కదలకుండా కూర్చోలేవా?
పాడలేదు. పాడతారా? పాడండి. తీసుకురండి. ఇటు తీసుకురాయా, ఇక్కడ అందుబాటులో ఉన్నాను మీరిద్దరు. దయచేసి అందరూ మోకరించి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. టీచర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మా గుడ్డ వ్యాక్సి ఉన్నవాడు కళ్ళు తీసి చూడండి, వాళ్ళు ఇట్లా బాగున్నారో చూసుకోండి.
కుర్చీలో కూర్చొని మీరు లాస్ట్లో ఉండొచ్చు, ఏం కాదు, కనిపెట్టుకొని ఉండండి. మీరు ఒక డ్యాస్లో ఉంటే ఇంకో రూట్లో వెళ్తున్నారు వాళ్ళు, చూసుకోండి. సరే, పీస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రంగా పాల్గొనే తండ్రి, దయగల మా ప్రభా, మీ పాదములకు వల్లే మీకు స్తోత్రములైన అయ్యా నా ప్రభా, గడిచిన కాలంలో మీరు ఎక్కడి మీద భద్రపరుస్తున్న ప్రభా, మమ్మల్ని ఈ సాయంకాల సమయంలో నా ప్రభా ఈ విధంగా మిమ్మల్ని ప్రార్థించటకు ఈ యొక్క దేవాలయంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేలాది స్తోత్రములైన అయ్యా. బిడ్డలు ఇప్పటి వరకు పాడిన పాటలు మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్న వాక్యంలో మీరు తోడుగా ఉన్నారని అడుగుతున్నాము. వారి కూర్చుని మీరు అడుగుతున్నాము. బిడ్డలు చదువుకుంటుండగా వాళ్ళకి మంచి తిరిగి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాము. అయ్యా ఇదిగో మా గ్రామం కొరకు మా సంఘం అడుగుతున్నాము. నాయన సంఘ బిడ్డ కోసం అడుగుతున్నాను నా ప్రభా, ఎవరి బిడ్డ కోసం అడుగుతున్నాము, వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం అడుగుతున్నాను నా ప్రభా. ఇదిగో నా ప్రభా, ఎంతో మంది బిడ్డలు మన షుగర్ వ్యాధులు, కాళ్ళు నొప్పులతో అనేకమైన వ్యాధులతో ఉంటుండగా నా ప్రభా, నీ బిడ్డల కోసం అడుగుతున్నాను నా ప్రభా. ప్రతి బిడ్డ కోసం మీరు వారని కాదు నా ప్రభా, ప్రతి బిడ్డ కోసం అడుగుతున్నానయ్యా. ఇదిగో నా ప్రభా, ఇక్కడ చేరిన నా ప్రభా, ఇదిగో మరి మరి గారి కోసం, అలాగే వెంకటేశ్వర గారి కోసం అడుగుతున్నాం. బిడ్డలు నోట్లు గారి యొక్క దేవాలయంకి వస్తుండగా నా ప్రభా, ఆ బిడ్డలు మరి ప్రతి ఆదివారం కూడా వచ్చినట్టు మంచి కబుర్లను మాట్లాడుతున్నాం నా ప్రభా. ఇదిగో మరి సంతోషం గారి కోసం, మోహన్ రావు గారి కోసం అడుగుతున్నాం నా ప్రభా. కొంతకాలం నుంచి మరి అనారోగ్యంతో ఉంటుండగా బిడ్డలు స్వస్థపరచడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. శ్రావణి కోసం అడుగుతున్నాను. చేతి గాయములు మాట్లాడుతున్నాను అడుగుతున్నాము. గాయము చేయవారు మీరే, మానవారు మీరే ఉన్నారు నా ప్రభా. నా ప్రభా, ఆదాం గారి కోసం అడుగుతున్నాను నా ప్రభా. అక్కడ ఇప్పుడు 3 ఆపరేషన్లు అయినది నా ప్రభా. తట్టుకోలేకపోతున్నాడు నా ప్రభా. అక్కడకు మీరే స్వస్థపరచమని గాయాన్ని మాత్రం కూడా అడుగుతున్నాం. సంఘమంతయు ప్రార్థించడానికి మంచి మనసును కూడా ఇవ్వమని అడుగుతున్నామయ్యా. ఇదిగో నా ప్రభా, హనుమంతు కోసం అడుగుతున్నాము. హనుమంతు నా ప్రభా తిరిగి మరి ఇంటికి చేస్తున్నదిగా తప్పిపోయిన కుమారుని ఏ విధముగా చేస్తారు, ఆ విధంగా బిడ్డలు చేస్తున్న అడుగుతున్నాము నా ప్రభా. సుగణమ్మ గారి కోసం అడుగుతున్నాము. కుమారుని కోసం ఎంతో వేదనతో ఉంటుండగా నా ప్రభా, ఆవిడ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. కమలమ్మ గారి కోసం అడుగుతున్నాం. బిడ్డల వృద్ధాప్యంలో కూడా నీ దేవాలయంలో పిలిచి ఉన్నారు నా ప్రభా. ప్రతి బిడ్డ కోసం అడుగుతున్నాం. ఒక బిడ్డ ఒకడని కాదు నా ప్రభా. ప్రతి బిడ్డ కోసం అడుగుతున్నాం నా ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి ప్రతి కుటుంబం చుట్టూ మీ యొక్క దేవతలు కంచగా నాటమని ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క పాసలో చేసుకుని మా ప్రభావం వేసుకుంటారు పెట్టుకున్నాం తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈరోజు కొన్ని వాక్య భాగాలు పిల్లలు చదువుతారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు బైబిల్ గ్రంథమును కృష్ణవేణి చదువుతుంది. 6వ అధ్యాయము 12, 17 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకున్నాం. ఏమి అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ
ఆత్మ కట్టకమును ధరించుకుని దేవుని పరిశుద్ధంగా ధరించుకున్నారు. మరొక వాక్యం బైబిల్ గ్రంథం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుండి 10 వరకు బైబిల్ గ్రంథము అక్షయ్ చదువుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుండి 10 వరకు. శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమలు ఆయనకు చూపి, నీవు సాధనపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నదని. లూకాసు వార్త చివరగా 16వ అధ్యాయము 8 నుండి 10 వరకు రాధమ్మ వాక్యం చదువుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 8 నుండి 10 వరకు. లూకాసు వార్త 16, 8, 10 వరకు. లూకాసు వార్త 16వ అధ్యాయం 1 నుంచి 10 వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడికి యుక్తిగా నడుచుకున్నది వాని యజమానుడు వాని మెచ్చుకోలేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ ధర్మను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు స్థితి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెబుతున్నాను. దేవుడి ప్రశ్నలను సరే, 10వ వచనంకి వెళ్ళావా? చెప్పుకుంటున్నాను. మిక్కిలి కొంచెంలో అక్కడికి వెళ్ళాలి నువ్వు. సరే, 10వ వచనం. సరేలమ్మా, మర్చిపోయినా. 10వ వచనం కాదు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. దేవుడి లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుండి 7 వరకు సోని చదువుతుంది. లాస్ట్గా 3, 7 వరకు 15వ అధ్యాయం. అడిదిరిగమ్మా, అడిదిరు. మీలో ఏ మనుషులకైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదకు వెళ్ళడా? అది దొరకనప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా. అటువైనా మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. బాబు చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకునండి, దేవుని వాక్యం విందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రతి బిడ్డలు ఆ కుటుంబంలో ఎటువంటి అవసరం ఉన్నాయో మీకు తెలుసండి. ప్రతి కుటుంబంలో ప్రతి అవసరంలో తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ప్రభా రాలాగున్న బిడ్డలను మరలా వచ్చేలా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక కూడి ఉన్న బిడ్డలు స్వస్థపరచని, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డలను స్వస్థపరచనైనా ఇక ప్రభా ఇక అనారోగ్యం ఉన్న బిడ్డలు కాకుండా తండ్రి ఈ ఆరాధనలో ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని చిన్న ప్రార్థన అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన బాబా గారికి, వాక్యం అందరికి, వింటున్న మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. సరే, ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం దేనితో పోల్చబడిందో ఈరోజు చూద్దాం. దేవుని వాక్యం ముందుగా ఎలా పోల్చాడు దేవుడు అంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే దేవుడు ఏమని పోల్చాడంటే, మరియు రక్షణయు శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మఖడ్గము ధరించుకొనుడి. చూడండి, దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చాడు. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. ఖడ్గం అంటే కత్తి. ఆ ఖడ్గంతో దేవుడు ఎలా పోల్చున్నాడంటే, ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఖడ్గంతో ఒక వ్యక్తి పరిష్కారం చేశాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే సొలొమోను గారి కాలంలో ఒక ఇద్దరు స్త్రీలు ఒక సమస్య తీసుకొని వచ్చారు సొలొమోను గారి దగ్గరికి. ఒక ఆవిడే పడుకొని ఇంటి దగ్గర పడుకుంటే ఆ బాబు, ఆమె యొక్క బాబు ఎందువల్ల చనిపోయాడో తెలియదు కానీ చనిపోతాడు. ఇంకొక స్త్రీ బాగుంటాడు, ఆ బ్రతికున్నటువంటి బాబు తీసుకుని వచ్చి ఏమే నా బిడ్డ అని అంటుంది. అలాంటి సమయంలో వాళ్ళిద్దరు కూడా సొలొమోను గారి దగ్గరికి వచ్చారు. సొలొమోను గారి దగ్గరికి వస్తే, అయ్యా నా బిడ్డ అని ఇంకొక ఆమె ఉంటుంది, నా బిడ్డ అని అంటుంది. అప్పుడు సొలొమోను గారు ఏం చెప్పారంటే, ఒక కత్తి ఒకటి తీసుకురండి, వీళ్ళిద్దరిని పరిష్కారం చేస్తాం అని సొలొమోను గారు జ్ఞానంతో చెప్పారు. ఏమిటా పరిష్కారం అంటే, బ్రతికున్నటువంటి బిడ్డను రెండు సగాలు చేసి ఇవ్వండి అని అంటారు. అప్పుడు నిజమైన తల్లి ఒకటి బయటపడుతుందని సొలొమోను గారు గ్రహించి, నిజమైన తల్లి అయ్యా ఆ పని చేయొద్దు, ఆ బ్రతికున్న బిడ్డను ఆమెకి చేసిందే అని అంటుంది. అప్పుడు సొలొమోను గారు గ్రహించి ఏమే నిజమైన తల్లి అని ఆమెకు అప్పగించిందని చెప్పారు. ఇక్కడ ఖడ్గంతో దేవుడు ఏం చెప్పాడంటే సమస్యను పరిష్కరిస్తాం. ఇప్పుడు చూద్దాం, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. ఈ మాటలన్నీ కూడా ఇక్కడ దేవుడు మన కోసం రాయించాడు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16-17 నుండి. వారిలో ఒకటిట్లు మనం చేసిన నా ఏది వాడ చిత్తగించము, నేను ఈ స్త్రీ ఒక ఇంటిలో నివసించున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేను పిల్లలు కంటిని, నేను కనిన 3వ దినమున ఇది పిల్లలు కనను, మేమిద్దరము కూడుకున్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరు లేరు. అయితే రాత్రి అంతా ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసునైనా నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కలో ఉండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లలు నా కౌగిట్లో ఉంచెను. చూడండి, ఇది జరిగింది. ఇప్పుడు సొలొమోను గారి దగ్గరికి ఈ సమస్య తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, చూడండి ఇదంతా విన్నాడు. 23వ వచనం చూడండి, రాజు బ్రతికినది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని
ఒకటి రెండవది అలాగా కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని ఇద్దరు అనుకుంటున్నారు. ఇలా అనుకున్న టైంలో సొలొమోన్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు 24 వచనం చదవండి. కత్తి తేమని ఆజ్ఞ ఇచ్చిన వారు ఒక కత్తిని రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికిండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి శరీరము ఇవ్వవలసిందిగా ఆజ్ఞ ఇచ్చిన. అంతటా బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదే, రాజు వద్ద నా ఏలిన వాడ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికి ఇప్పించమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైను దానిదైను కాకుండా శరీరము చేయమన్నా. చూడండి, ఇక్కడ బయటపడింది ఎవరు నిజమైన తల్లి అనేది పరీక్ష పెట్టాడు సొలొమోన్ గారు. నిజమైన తల్లి ప్రేమ ఇక్కడ బయటపడింది. అంటే ఒక సమస్యను పరిష్కారం చేయాలంటే ఆత్మ ఖడ్గం కావాలి. ఆత్మ ఖడ్గం అంటే దేవుడిచ్చే ఆ అధికారపూర్వకమైన 2 అంచులు గల ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఇక్కడ ఎందుకు యేసు ప్రభు వారు కూడా ఈ ఖడ్గంతోనే, అంటే దేవుని వాక్యం అనే ఖడ్గంతో 3 రకాల శోధనలు జయించి ఉన్నాడు. చూడండి, దుష్టుని చేతిలో నుండి సమస్యను ఖడ్గం ఏం చేస్తుందంటే సమస్యను పరిష్కారం చేస్తుంది. ఖడ్గం ఏం చేస్తుందంటే దుష్టుని చేతిలో నుండి విజయాన్ని ఇస్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 17వ అధ్యాయం. యెహోవా వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపు. చాలు. ఇక్కడ దుష్టుని చేతిలో నుండి ప్రభువు వారు రక్షింపబడ్డారు. ఎలాగంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం మీకు అందరికి బాగా తెలుసు. 3 రకాల శోధనలను ప్రభువు వారు జయించి ఉన్నాడు. దేని ద్వారా జయించి ఉన్నాడు ప్రభు అంటే, మొదటి శోధన ఏం చెప్పాడంటే, ఒక మనుషుడు ఇక్కడ ఒక రాళ్ళు రొట్లాగా చేస్తామని చెప్పి ఉన్నాడు సాతాను. తర్వాత రెండవది చూస్తే ఎత్తైన శిఖరం మీదకి ఎందుకు దూకుమని అంటాడు. మూడవది చూస్తే నాకు బ్రొక్కుమని అంటాడు. ఇక్కడ ఆ రకమైన 3 శోధనలు కూడా దుష్టుని ప్రభు ఎలా ఎదిరించున్నాడంటే, చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వాక్యం అనేటువంటి ఖడ్గం చేత ప్రభు జయించున్నాడు. 19వ వచనం చూడండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చుదునని ఆమెతో చెప్పగా, యేసు ఆమెతో సాధారణ పోము, ప్రభు అయిన దేవునికి వచ్చి ఆయన మాత్రమే సేవింపవలెను. చూడండి, అంటే ఆత్మ ఖడ్గముతో ప్రభు వారు 3 రకాల శోధనలు జయించి ఉన్నాడు. ఎలాగా అంటే అపవాది అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే ఈ ఆత్మ ఖడ్గం అనేది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గంతో పోల్చాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకరు చదువుతారు. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత పట్టుగా దూర్చు హృదయమైన తలంపుల ఆలోచనలను శోధించున్నది. చూడండి, ఇక్కడ ప్రభు వారు చెబుతున్న మాటలు మనం చూస్తే దేవుని వాక్యం ఆత్మీయమైన ఖడ్గంతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే సమస్యను పరిష్కారం చేయాలంటే దేవుని వాక్యం కావాలి. మనకు ఏదైనా విజయం కావాలంటే ఆత్మ ఖడ్గం కావాలి. రెండవదిగా దేవుని వాక్యం దేనితో పోల్చాడు దేవుడు అంటే దీపంతో పోల్చి ఉన్నాడు దేవుడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం భాగం చదువుదాం. సామెతల గ్రంథం చదువుదాం. ఆజ్ఞ దీపముగాను శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎలా పోల్చాడు దేవుడు అంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండదు. దేవుని వాక్యం దీపంతో పోల్చాడు దేవుడు. ఎందుకంటే దీపం
వెలుగు చేసే పనులు ఏంటంటే చీకటిని పారదోలుతుంది. మనలో వెలుగు ఉన్నప్పుడు చీకటికి అవకాశం ఉండదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. చదువు. చాలా ఇక్కడ వాక్యంలో చూస్తే చీకటిని ప్రారంభమవుతుంది దేవుడి వాక్యం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, నిజమైన వెలుగుగా వచ్చి అక్కడ ఏం జరుగుతుందంటే 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనం చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. చూడండి, ఎందుకు దేవుని వాక్యం వెలుగుతో పోల్చాడంటే ప్రతి మనిషిని వెలిగిస్తుంది. అలాగే పోగొట్టుకున్నది తిరిగి పొందాలంటే దేవుని సన్నిధిలో వెలుగు కావాలి. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, 15వ అధ్యాయం లూకా రాసిన సువార్త 8వ వచనం చూడండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని వారితో చెప్పాను. చూడండి, పోగొట్టుకున్నది దొరకాలంటే వెలుగు కావాలి. అలాగే మన ఆత్మీయ స్థితిలో ఏదైతే పోగొట్టుకుంటామో అది మనం పొందాలంటే దేవుని వాక్యం అని వెలుగు దగ్గరికి రావాలి. ఇక్కడ వాక్యంలో చూస్తే ఆ వెలుగు ఏం చేస్తుందంటే 119వ అధ్యాయం 50వ వచనంలో ప్రతి మనిషిని వెలిగిస్తుంది. 119వ అధ్యాయము కీర్తనల గ్రంథం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. 119వ కీర్తన 105వ వచనం చూడండి, నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చాలు, ఇక్కడ దేవుని వాక్యం వెలుగుతో పోల్చుకున్నాడు దేవుడు. ఆ వాక్యం మనలను నడిపిస్తుంది, దీపంగా ఉంటుంది. 119వ కీర్తన 11వ వచనం చూడండి, ఆ వాక్యం ఏం చేసిందంటే నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నా. అంటే మనం వెలుగును ఉంచుకున్నప్పుడు చీకటికి చోటేవు, పాపానికి చోటేవు. పాపంలోనికి పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలని పోల్చున్నాడు. మూడవదిగా దేవుని వాక్యం దేనితో పోల్చాడు దేవుడు అంటే నీటితో పోల్చాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము నీరేం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 27వ వచనం చదవండి. చదవండి. సంఘము ప్రేమించి అది కళంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంలో ఉదక స్నానము చేత దాన్ని పవిత్ర పరిశుద్ధపరిశుకై దాని వరకు తను తాను అప్పగించుకోవడం. చాలు, దేవుని వాక్యం నీళ్లతో ఉదకము అనగా నీళ్లతో పోల్చి ఉన్నాడు దేవుడు. ఇదేం చేస్తుందంటే శుద్ధిగా చేస్తుంది, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే అందుకనే దేవుడు వాక్యం ఎంతగా శుద్ధి చేస్తుందంటే 119 కీర్తన 9వ వచనం చూడండి. 119వ అధ్యాయము కీర్తనల గ్రంథం 9వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతన కాదు. ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఎలాంటి పాపానికి చోటు
మన ప్రాణములను కూడా తెప్పరిల్లు చేస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం చదవము. చాలండి, ఇక్కడ ఓకే అమ్మా. చూడండి, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 15:19లో ప్రాణం తెప్పరిల్లు చేస్తుంది. దేవుని వాక్యం, నేల వంటి వాక్యంతో మనము బ్రతికించబడతాం. ఇక్కడ దేవుని వాక్యం అనేది మనలను ఎంతగా నడిపిస్తుందంటే, దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి దేవుని వాక్యం నేలతో పోల్చున్నాడు దేవుడు. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి నీవు కడవను ఉంచుకోమని చెప్పగా, నీవు త్రాగు నీ ఒంటలకు నీళ్లు పెట్టుదని ఏ చెబుతు చెప్పును ఆమె నీ సేవకుడైన స్థాపనకు నీవు నియమించినదా ఉండును గాక. అందువలన నీవును నీ యజమానుని మీద అనుగ్రహం చూపితమని తెలుసుకున్నాను. చాలు. ఇక్కడ ఎలియాజరు ఉన్నాడు, అబ్రహాం యొక్క పెద్ద దాసు. అబ్రహాం గారికి తన కోడలను తీసుకొని రావడానికి అబ్రహాం గారు చెప్పిన విధానం ఏంటంటే, దేవుని చిత్తం ఇలా ఉంటుందని. ఎవరైతే నీకు నీళ్లు ఇస్తారో, ఎవరైతే నీకు దాహం ఇస్తారో ఆమె దేవుడు ఏర్పరిచిన బిడ్డని ముందుగా దేవుడు చెప్పాడు. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే అబ్రహాం గారు ఏం చెప్పారో అదే జరిగింది. తర్వాత చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే 18వ వచనం, అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగబట్టుకు వాటిని నీళ్లు చేయకపోదని చెప్పి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరి యొక్క చిత్తం, దేవుని చిత్తం జరిగించబడాలంటే ఇక్కడ నీళ్ల ద్వారా దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది అని తెలుసుకోవడానికి ఈ వాక్యం మనకు ఎంతగానో మేలుకరంగా ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం ఎంత శక్తి కలదంటే, బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనకు జీవాన్ని కలిగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మన మధ్య నివసించున్నాం, తండ్రి వల్ల కలిగిన అభివృద్ధి కనుగొంటివి. చూడండి, వాక్యం చూస్తే దేవుని వాక్యం ఆత్మ ఖడ్గంతో పోల్చాడు దేవుడు. ఆత్మ ఖడ్గం ఏం చేస్తుందంటే ప్రతి సమస్యను కూడా విరగొడుతుంది. అలాగే దేవుని వాక్యం నీటితో పోల్చాడు దేవుడు. దేవుని వాక్యం ప్రతి విధమైన బాధ నుండి కూడా విజయాన్ని ఇవ్వడానికి దేవుని వాక్యమే సాధనం కనుక ఈ 40 దినాలు దేవుని వాక్యంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఎలాగంటే దీవారాత్రములు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ 40 రోజుల్లో మనం ఎలా ఉండాలంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మాటలు నిలవక, అపహాస్యులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, ఎలాంటి వారు ధన్యులు అంటే ఆ రీతిగా ఉంటారు. కనుక ఈ 40 రోజుల్లో అపవాదిని జయించాలంటే దేవుడి వాక్యం నీలో ఉంటే అపవాది జోలికి రాడు. కనుక ఈ వాక్యం చేత మీరు బలపరచబడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చిరుమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామముకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. వచ్చిన బిడ్డలను దీవించండి. ఒక సంతోషం గారి ఆరోగ్య కొరకు ప్రార్థన చేసిన పూర్తి స్వస్థత దయచేసినందుకు స్తోత్రాలు. కంచిపోగా ఆనంగారు ఆరోగ్య కొరకు ప్రార్థన చేసిన శ్రావణి చేతిగారితో బాధపడుతుండగా కుమారుని స్వస్థపరచండి. అలాగే బకే గారి కుమారుడు హనుమంతు కొరకు ప్రార్థన చేసిన
అలాగే ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా ప్రార్థన కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గొప్ప మందిరం కట్టించిన సురేష్ బాబు గారు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. ప్రవీణ్ గారు వారి కుమారుడు ప్రీతం కొరకు ప్రార్థన చేసినాం. ఈ రోజు ఆస్ట్రేలియా వెళ్ళుండగా బిడ్డలకు కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు. అలాగే ఇంకా తండ్రి కాకటి వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేసినాం. కుమారుడు పీజీ కొరకు సిద్ధపరుస్తుండగా మంచి సీట్ ఇస్తున్నందుకు స్తోత్రాలు. రోగి కొరకు పల్లవి కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. అన్నమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసినాం. విజయం గారి కుటుంబం కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. లక్ష్మీ గారు కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డలు దీవించండి. వ్యక్తిగతంగా ఇంకా ప్రార్థన కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుండగా తోడుగా యేసు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. బిడ్డలు దీవించండి. ఇంకా వ్యక్తిగతంగా కొంతమంది ప్రార్థన అడిగి ఉండగా ఆ ప్రార్థన కావాల్సిన జవాబు దయచేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే మావారు పొందడమని యేసు శక్తి కలిగిన అడిగి పెట్టుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. సరిగ్గా ఒక పాట పాడుతుండగా దేవునికి మనం ఒక కానుకలు సమర్పించుకున్నాం. మా ఆడుకొని వదిలే, ఏం కాదు అటీరా వదిలేయండి, ఆడుకొని ఏం కాదు. రే తీసుకోరా. పాడుపాడున్నాం. సరే, రేపు రాత్రి రఫీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన. రఫీ అంటే ఎవరు తెలుసా? హుస్సేన్ గారి యొక్క కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. ఇర్షం గారు, అలాగే రేణుక, పూజిత, వెంకటేష్, కృష్ణ వారి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. కనుక రేపు రాత్రి కుటుంబ ప్రార్థనకు అందరూ రావాలని తెలియజేస్తున్నాం. సరే, ప్రార్థన చేయడం కాళ్ళు కూర్చోండి, అందరూ మోకరించండి. పరిశుద్ధిగా రాత్రి వేళ ఎంతో సంతోషంగా మేమందరూ అడుగుపెట్టిన వేళను దీవించండి, ఆస్వాదించండి. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఎంతగా దేవుని నమ్మకస్తుండగా బిడ్డలను దీవించినందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. అద్భుతాలు చేసే దేవా మీకే వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన వాటిలో నుండి ఇచ్చిన కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇచ్చి మీ నామం శోధిస్తుండగా పట్టజాల దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. రేపు రాత్రి జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరు తోడు సహాయం దయచేయమని యేసు శక్తి కలిగి రావున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి ఆస్తులతో ఈ ఆరాధన ముగించుకుందాం. నెరవేరుస్తున్నట్లు పోయిన నెరవేరుగాక. మాకు కావాల్సిన దయచేయండి. వారు క్షమించు ప్రకారం క్షమించు.
వంశోన్నతి కాదృష్టి తప్పించు. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని సన్నిధి ఈ ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనే బిడ్డలను, మైకు ద్వారా విన్న బిడ్డలను, సకల పరిశుద్ధులను తన కృప సదాకాలం మనందరికి తోడై ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలండి. రేపు హుస్సేన్ గారి ఇంట్లో ప్రార్థన అందరూ రావాలని తెలియజేస్తున్నాం. సోని డాడీకి ఫోన్ పే కొడతాను.